హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ స్మార్ట్ రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 10 ఏళ్లు రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డులు లేవు. ఏటా పేద మధ్య తరగతి కుటుంబాలను అంచనా వేస్తూ ప్రభుత్వం రేషన్ కార్డులను జారీ చేసే ప్రక్రియను చేపట్టింది. కానీ గత ప్రభుత్వంలో కేవలం అధికారిక పార్టీ సభ్యులకే అంతర్గత దరఖాస్తులతో జారీ చేశారనే ప్రచారం జరుగుతుంది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతో సంక్షేమానికి అర్హులను గుర్తించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులు తీసుకున్న ఏడాదికి కులగణన చేపట్టారు. అందులో కూడా రేషన్ కార్డులు లేని వారి వివరాలు సేకరించారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఆన్లైన్ పద్ధతికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. అయినా ప్రభుత్వం తీసుకొచ్చి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇక దీంతో ఒక్కో దరఖాస్తు 2-3 సార్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని అధికారులు మొదటగా ప్రజాపాలన దరఖాస్తులనే క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు. మంజూరైన దరఖాస్తులకు స్మార్ట్ కార్డు పద్ధతిలో డిజిటలైజేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తామని ప్రచారం చేశారు. ఇక ఆ ప్రచారం కేవలం ప్రొసీడింగ్ పంపిణీలో ప్రభుత్వం సరిపెట్టింది. స్మార్ట్ రేషన్ కార్డు జారీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ స్మార్ట్ కార్డు తీసుకొస్తే కొన్ని టెక్నికల్ సమస్యలు వచ్చేటట్లు ఉందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వం అర్హులకు రేషన్ కార్డులు ఇస్తున్న మాట వాస్తవం. కానీ కార్డుల పంపిణీ అనేది ప్రచారం మాత్రమేనని అధికారులు గుసగుసలాడుతున్నారు. రేషన్ కార్డు దరఖాస్తుదారుల్లో అర్హులైన వారికి అప్రూవల్ ఇవ్వడం, మంజూరైన లబ్ధిదారుడికి ప్రొసీడింగ్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలో 1,15,979 దరఖాస్తులు కుటుంబ సభ్యులను చేర్చేందుకు పెట్టుకున్నారు. ఇందులో 91,058 కార్డులను కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చేందుకు అర్హులుగా గుర్తించి మంజూరు చేసింది. ఇక దీంతో 1,48,032 మంది కొత్తగా కుటుంబ సభ్యులు కార్డుల్లో చేరినట్లు తెలుస్తుంది. కొత్త రేషన్ కార్డుల కోసం 63,167 మంది దరఖాస్తు చేశారు. ఇందులో డబుల్ దరఖాస్తు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇక అలాగే ప్రభుత్వం 8,680 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. వికారాబాద్ జిల్లాలో 9,926 రేషన్ కార్డులను మంజూరు చేయగా సుమారు 50,000 మంది కొత్త సభ్యులను పాత కార్డులో చేర్పించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అర్హులను గుర్తించి 46,000 మంది దరఖాస్తులకు కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ విధంగా కొత్తవి పాతవి కలిపి రంగారెడ్డిలో 5,80,680, వికారాబాద్లో 2,51,097 రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొత్త పాత అన్ని కలిపి ప్రభుత్వం స్మార్ట్ కార్డు పద్ధతిలో పంపిణీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రొసీడింగ్ పేపర్ల పంపిణీలోనే సరిపెట్టుకున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని సివిల్ సప్లై కార్యాలయాలకు చేరిన ప్రొసీడింగ్ పేపర్లను మండలంలోని తహసీల్దార్ కార్యాలయాలకు తరలించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 14వ తేదీ అధికారికంగా ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రొసీడింగ్ పంపిణీ చేశారు. ఆ పేపర్లను రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల చేతుల మీదుగా కార్యక్రమాలు నిర్వహించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఆ నేపథ్యంలోనే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని సివిల్ సప్లై అధికారి కార్యాలయానికి వచ్చిన పేపర్లను మండల కేంద్రాలకు తరలిస్తూ ఈ ప్రొసీడింగ్ పేపర్ల పంపిణీ సందర్భంగా అధికారిక పార్టీ నేతలు అర్హులైన పేదలకు కొత్త కార్డులు ఇచ్చారని చెప్పేందుకు కార్యక్రమం నిర్వహించినట్లు ప్రచారం సాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కార్డుల పంపిణీ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివాదాలు తలెత్తిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే వివాదం ఇప్పుడు పునరావృతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా 5 కేజీలు కాగా ప్రభుత్వం వాటా 1 కేజీ మాత్రమేనని అధికారిక సమాచారం. అంతేకాకుండా గత ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొంతమంది ప్రతినిధులు ఈ విషయంపై కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇక దీంతో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు కొత్త కార్డులను పేదలకు పంపిణీ చేయాలనే ఆలోచన సరైందే. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని స్మార్ట్ కార్డు పంపిణీ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.